హలో ఫ్రెండ్స్, ఫిల్మోరా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో క్రోమా కీయింగ్ ఎలా చేయాలి, దానిపైన టైటిల్ ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదట వండర్షేర్ ఫిల్మోరా ఈ సాఫ్ట్వేర్ను ఓపెన్ చేయాలి. సో ఇప్పుడు మనకు కావాల్సినటువంటి వీడియో క్లిప్ను ఇంపోర్ట్ చేసుకోవాలి. డెస్క్టాప్ పైన ఉంది ఫోల్డర్. సో ఫస్ట్ ఈ వీడియోను మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో వీడియోని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దీన్ని టైమ్ లైన్లోకి తీసుకోవాలి. డ్రాగ్ అండ్ డ్రాప్లో టైమ్ లైన్లోకి వచ్చేస్తుంది. సో వీడియో పైన తర్వాత మనం డబుల్ క్లిక్ చేస్తే మనకు ఈ దీనికి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ వస్తాయి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని ఎన్హాన్స్ చేయాలి. ఆటో ఎన్హాన్స్ అంటే ఈ వీడియో ఉన్నదానికంటే కూడా కొంచెం బ్రైట్నెస్ కానీ పెరగడం కానీ తగ్గడం కానీ ఇదంతా ఆటోమేటిక్గా జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు మనం క్రోమా కీయింగ్ చేయాలి. క్రోమా కీయింగ్ అంటే ఇక్కడ ఈ బేసిక్లోనే ఏఐ టూల్స్ ఉంటుంది. ఈ ఏఐ టూల్స్లో క్రోమా కీ ఉంటుంది. దీన్ని మనం ఎనేబుల్ చేస్తే ఆటోమేటిక్గా ఈ కీయింగ్ అయిపోతుంది. కొన్నిసార్లు ఏంటంటే ఇక్కడ కీయింగ్ సరిగా అయిందా లేదా తెలుసుకోవాలి అని అంటే ఇందులోనే ఆల్ఫా ఛానల్ అని ఉంటుంది. ఈ ఆల్ఫా ఛానల్ను ఎనేబుల్ చేయాలి. అప్పుడు ఇదంతా వైట్లోకి వచ్చేస్తుంది, అంటే నెగటివ్ ఎఫెక్ట్లోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడ డాట్స్ అనేది మనకు కనిపించట్లేదు, అంటే ఇది ఫుల్గా కీయింగ్ అయినట్టు. మనం మాన్యువల్గా కీయింగ్ చేయాలంటే ఆఫ్సెట్ అండ్ టాలరెన్స్, ఎడ్జ్ థిక్నెస్, ఎడ్జ్ ఫెదర్ ఇవి మార్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, కీయింగ్ అయిపోయింది. ఈ బ్యాక్డ్రాప్లు అంతా గ్రీన్ స్క్రీన్ అంతా రిమూవ్ అయిపోయింది. మరి మనకి ఇంకొకటి బ్యాక్డ్రాప్ కావాలి కదా, ఏదో ఒకటి పెట్టాలి కదా బ్యాక్డ్రాప్లో. సో అందుకోసం వీటిని ఇంపోర్ట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్స్ మనం రకరకాల బ్యాక్గ్రౌండ్స్ మనకు తీసుకోవచ్చు, వాడుకోవచ్చు. వీటిని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇవన్నీ ఇంపోర్ట్ అయినాయి. ఇందాక మనం ఇంపోర్ట్ చేసుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు ఇది ఒక రూమ్లో ఉన్నట్టు సెట్ చేయాలి. అప్పుడైతే ఈ రూమ్ బీజీ తీసుకుంటాం బ్యాక్డ్రాప్. ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ అంతా చేంజ్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో అది సెట్ అవ్వలేదు, ఏది బీజీ. సో దీన్ని ఎలా సెట్ చేయాలి, దీన్ని పై లేయర్లోకి తీసుకొని మనం దీనిపైన డబుల్ క్లిక్ చేస్తే అప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తాయి, ఈ ట్రాన్స్ఫార్మ్లో స్కేల్ అనేది ఉంటుంది. ఈ స్కేల్ అనేదాన్ని మనం ఇలా స్ట్రెచ్ చేస్తే ఓవరాల్గా స్ట్రెచ్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ లేయర్ను వీడియో కిందికి తీసుకుంటే ఇట్లా కనిపిస్తుంది మనకు. ఇప్పుడు రూమ్లో నిల్చొని మనం వీడియో రికార్డ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇది ఒకటే కాకుండా ఇంకా డిఫరెంట్ టైప్స్ సెట్ చేసుకోవచ్చు. ఈ బీజీ సైజ్ కూడా తక్కువగా ఉంది వీడియో సైజ్ కంటే. సో అప్పుడు ఏం చేయాలి, పై లేయర్లోకి తీసుకొని దీన్ని డబుల్ క్లిక్ చేసి మళ్ళీ మనకు కావాల్సిన సైజ్ రైట్ అండ్ లెఫ్ట్ కాబట్టి స్ట్రెచ్ చేసుకుంటే ఇలా ఈ లేయర్ను మన వీడియో కిందకి తీసుకుంటే సరిపోతుంది. సో కాకపోతే ఇక్కడ ఈ వెనుక ఉన్నటువంటి ఆ డిజైన్ అనేది కనిపించకుండా పోతుంది. అప్పుడు ఏం చేయాలి, మనం ఈ వీడియోని అవసరమైనంత వరకు సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ వీడియోను ఇలా మూవ్ చేసుకుంటే సో బ్యాక్లో ఉన్నటువంటి డిజైన్ అంతా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దాం. సో ఈ డిజైన్ కూడా చూడండి, ఇది కూడా రూమ్లో ఉన్నట్టు, కాకపోతే ఇక్కడ బ్యాక్డ్రాప్ అంతా మనకు డిస్టర్బ్ అవుతున్నది. సో అలా కాకుండా ఉండాలి అంటే ఈ వీడియోని కూడా ఇక్కడ కూడా మనం ఈ ఫ్రేమ్ను సెట్ చేసుకోవాలి, అటు మొత్తానికి డిస్టర్బ్ అవ్వకుండా. అవసరం అనుకుంటే మనం ఈ వీడియో లేయర్ని మన వీడియోని చిన్న సైజ్ తగ్గించుకోవచ్చు. సో ఇలా చేసుకోవచ్చు, కొంచెం తగ్గిస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఇది సెట్ అవుతుంది. ఇంకో లేయర్ తీసుకోవచ్చు, ఇంకో బ్యాక్గ్రౌండ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ డిజైన్ బ్యాక్గ్రౌండ్, నెక్స్ట్ దాన్ని ఒక డిజైన్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుందాం. సో ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో అండ్ పైన ఇటు కింద రెండు చోట్ల ఇది సెట్ అవ్వట్లేదు. సో అందుకే దీన్ని రీసైజ్ చేసుకోవాలి. దీని మీద డబుల్ క్లిక్ చేసి జస్ట్ స్ట్రెచ్ చేస్తే ఇప్పుడు రీసైజ్ అయింది. ఇప్పుడు చూడండి ఇటు సెట్ అయింది. కాకపోతే ఈ వీడియో దీన్ని మనం ఒక లేయర్ను ఒక సైడ్ జరుపుకుంటే సెట్ అవుతుంది. సో ఇలా రకరకాల బ్యాక్డ్రాప్స్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోను కూడా మనం కలర్ కరెక్షన్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే వీడియో పైన డబుల్ క్లిక్ చేయాలి.
ఈ వీడియో లేయర్లో కలర్ అని కనిపిస్తుంది కదా, ఈ కలర్లో మనం దీన్ని రకరకాలుగా మార్చుకోవచ్చు. బ్లాక్ అండ్ వైట్ అయితే బ్లాక్ అండ్ వైట్ చేసుకోవచ్చు, బ్లూ నెక్స్ట్ బ్లాక్ బగ్ లాగా అయితే అది, లేదనంటే బూస్ట్ కలర్. సాధారణంగా మనం రికమెండ్ చేయాల్సినటువంటి ఈ ఎఫెక్ట్ ఏంటంటే బూస్ట్ కలర్, అంటే ఉన్న కలర్ను రెట్టింపు చేస్తుంది, అంటే అందంగా కనిపించేలా చేస్తుంది. నెక్స్ట్ బ్రైట్నెస్ అంటే బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, కూల్ కలర్ అంటే కూల్ కలర్ వస్తుంది, కూల్ మ్యాక్స్ అని వస్తుంది, డార్క్ కలర్ వస్తుంది, ఎలిగెంట్, ఎపిక్, ఫ్యాంటసీ, ఇలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, చాలా ఉంటాయి వీటిలో. నెక్స్ట్ వార్మ్ కలర్ కావాలంటే వార్మ్ కలర్. అయితే మనం ఆ వీడియో థీమ్ను బట్టి అది దేనికోసమో దానికి తగ్గట్టుగా మనం ఈ ఎఫెక్ట్ అనేది మార్చుకుంటే సరిపోతుంది. అయితే ఈ కలర్ కరెక్షన్లో కూడా ఇంకా ఉన్నాయి. మనకి ఈ వీడియోలో కర్వ్స్ ఉంటాయి, ఈ కర్వ్ను కూడా ఆన్ చేసుకోవచ్చు. మన అంటే బ్రైట్నెస్ తగ్గించాలా పెంచాలి, తగ్గిస్తుంది, ఇది పైకి పెంచుతుంది. సో ఇది ఇప్పుడు ఓకే. నెక్స్ట్ కలర్ వీల్ కూడా ఉంటుంది. కలర్ వీల్లో కూడా కలర్ కరెక్షన్ చేసుకోవచ్చు. ఇది అవసరమైనంత వరకు డౌన్ అప్ ఈ సెట్ చేసుకుంటే మనకు ఈ వీడియో కలర్ అనేది కరెక్ట్గా తెలిసిపోతుంది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, మనకిప్పుడు వీడియోలో కలర్ కరెక్షన్ కంప్లీట్ అయింది, బ్యాక్డ్రాప్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకి ఏదైనా టెక్స్ట్ ఇక్కడ వేయాలి అని అనుకుంటే ఇప్పుడు మనం టెక్స్ట్ కూడా దీనిపైన అప్లై చేయొచ్చు. ఇక్కడే ఈ ఫిల్మోరాలో టైటిల్ ఉంటాయి. ఈ టైటిల్లోకి వెళ్ళి మనకు కావాల్సినటువంటి ఒక టైటిల్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ నియాన్ టైటిల్, ఇదైతే ఆర్ట్ టైటిల్. ఇలా కాకుండా సింపుల్గా ఉండాలి అని అంటే ప్లేన్ టైటిల్స్ ఉంటాయి. ఈ ప్లేన్లో ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఒకటి తీసుకుందాం. యువర్ టైటిల్ ఈజ్ హియర్. ఒక టెక్స్ట్ తీసుకున్నాం. టెక్స్ట్ లేయర్ పైన డబుల్ క్లిక్ చేస్తే మన కింద అక్కట్లాగే వచ్చేస్తాయి ఈ టైటిల్ బేసిక్స్. వీటిలో ఈ టెక్స్ట్ మనం మార్చుకోవాలి. ట్యుటోరియల్, ఇది ఈ టెక్స్ట్ ఎక్కడ పెట్టాలి? సో మనం ఎటువైపు కావాలంటే అటువైపు దీన్ని మార్చుకోవచ్చు. ఈ సైజును కూడా, ఫాంట్ సైజును కూడా తగ్గించుకోవచ్చు. మామూలుగా ఇట్లా చేస్తే దగ్గరికి చేస్తే తగ్గిపోతుంది. ఇక్కడ కావచ్చు, ఎక్కడైనా దీన్ని అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు ఈ బ్యాక్డ్రాప్ సరిగ్గా కనిపించట్లేదు, బ్యాక్డ్రాప్ వైట్ ఉంది, టైటిల్ కూడా వైట్ కలర్లో ఉంది. అంటే ఇప్పుడు మనం కలర్ మార్చుకోవచ్చు. టైటిల్ కలర్ను మనకి ఏది బాగుంటే అది ఎల్లో కలర్ కనిపిస్తుంది. సో ఇలా ఉంచవచ్చు. మనం ఒకవేళ మన పేరు వేసుకోవాలనుకో, ఈ వీడియో మీద పేరు వేయాలి, అప్పుడు కూడా టైటిల్స్లోకి వెళ్ళి వీటిలో లోవర్ థర్డ్లోకి వెళ్తే మనకు సరిపోతుంది. అవసరమైనటువంటి స్ట్రిప్స్ ఉంటాయి. ఈ నేమ్ స్ట్రిప్స్ తీసుకొని దీనిపైన డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేసి ఇక్కడ నేమ్ ఇచ్చుకోవాలి. ఓకే. సో ఈ అవసరమైన డిజైన్ వాడుకోవచ్చు. సో ఈ టెక్స్ట్ కూడా అవసరమైనంత వరకు స్ట్రెచ్ చేసుకోవచ్చు. దీని కలర్ కూడా మనం మార్చుకోవాలంటే ఈ టైటిల్ దాని మీదనే డబుల్ క్లిక్ చేస్తే మళ్ళీ మనకు ప్రాపర్టీస్ అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ ఎల్లో కలర్ కానీ ఇంకా ఇతర కలర్స్ కానీ వాడుకోవచ్చు. మనం ఈ ప్రతి లేయర్కు ఈ టైటిల్ ఇవన్నీ కూడా వాడుకోవచ్చు. సో ఇది క్రోమా కీయింగ్. సో చాలా సింపుల్ మెథడ్. దీన్ని ఈ గ్రీన్ మ్యాట్లో క్రోమా కీయింగ్ చేయడం ఎలాగో ఇప్పుడు నేర్చుకున్నారు. దానిపైన అంతేకాకుండా కలర్ కరెక్షన్, నెక్స్ట్ టైటిల్ ఎలా వేయాలి అనేది 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.